హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ టెంపుల్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 86. ఇది టెంపుల్ ఎంట్రన్స్. స్వామివారి నామాలు ఇట్లా గోడపైన ఇక్కడి నుంచి పైకి కొండపైన వెళ్తున్నట్టు ఉంటుంది. తిరుమలలో మనకు ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. అదిగోండి, మనకు అక్కడ కనబడుతుంది కదా, అక్కడ పార్క్ చేసుకోవచ్చు, లేదా పైన వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే కంప్లీట్లీ ఫ్రీ, కార్ అయినా బైక్ అయినా. ఇదిగోండి పైకి ఇట్లా ఇక్కడ పార్కింగ్. ఇక్కడ మనకి చెప్పుల స్టాండ్ కూడా ఇచ్చారు, ఇది కూడా ఫ్రీయే. ఇక్కడ మీరు చెప్పులు పెట్టుకొని వెళ్ళొచ్చు. మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7:30 to 8:30 PM. శుక్రవారం టైమింగ్స్ వచ్చేసరికి 9:30 to 8:45 PM. ఈ గుడిని 2019లో నిర్మించారు. సుమారు 18 కోట్లు అయింది గుడి నిర్మాణం, ఆలయ నిర్మాణం. గుడిలో స్వామివారి విగ్రహం 8.6 అడుగులు ఎత్తు ఉంటుంది. ధ్వజస్తంభం ఎత్తు వచ్చేసరికి 45 అడుగుల ఎత్తు. స్వామివారికి రోజు సుప్రభాత సేవ, ఏకాంత సేవ, సహస్రనామ అర్చన, శుక్రవారం అభిషేకం, ఆదివారం కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది, చూశారు కదా, ఈ టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. ప్రతిరోజు లడ్డూ జరుగుతుందండి, ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మహాద్వారం వద్ద శ్రీ గణపతి విగ్రహం, నాగరాజు విగ్రహం కనబడుతుంది. అక్కడ మీకు శ్రీ సర్వదర్శనం టైమింగ్స్ కూడా ఇచ్చారు, చూసుకోండి, పాస్ చేసుకొని. ఇక్కడ క్యాలెండర్స్ కూడా సేవ్ చేస్తున్నారు. ప్రజెంట్ 60 sheet డిజిటల్ క్యాలెండర్ 2025ది చూసుకోండి, పాస్ చేసుకొని. కావాలనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు దర్శనం అయిపోగానే కొనుక్కోవచ్చు. డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఇదిగోండి, డొనేషన్ ఫ్లవర్స్ ఫర్ వన్. ఇది స్పెషల్ ప్రోగ్రామ్ అండి. ఇది ఇంతవరకు మీరు పాస్ చేసుకొని చూసుకోండి, కావాల్సిన వాళ్ళు. అంటే దర్శనం, విఐపి దర్శనం సేవ గురించి. అగరబత్తి కౌంటర్ కూడా ఉంది ఇక్కడ. నో అర్చన సేవ శనివారం లేదు. ఇదంతా గుడి ప్రాంగణం. అదిగో ధ్వజస్తంభం. ఇదంతా మాడవీధులు అంటారు కదా, స్వామివారి ఊరేగింపు చేసినప్పుడు. ఇది త్రాగునీరు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ ఉంది. విమాన వెంకటేశ్వర స్వామి చూసుకోండి. ఇది గుడి చుట్టూ మనకి 4 చిన్న టెంపుల్స్ కనబడతాయి. ఇక్కడ వచ్చేసరికి విమాన వెంకటేశ్వర స్వామి ప్రసాద వితరణ స్థలం. ఇక్కడ మనకి లడ్డూ సేల్స్ కదా, అదండి ఆ ప్లేస్. ఇది టైమింగ్స్ చూసుకోండి, పాస్ చేసుకొని. ఇక్కడ స్వామివారు కొంతమంది భక్తులు ప్రసాదం పంచారు, అంటే టిఫిన్ 2 ఇడ్లీలను సేమియా ఉప్మా పంచారు. అది రోజు ఉండదు, అది కొబ్బరికాయలు కొట్టు ప్రదేశము. ఇక్కడ చూశారు కదా, కొబ్బరికాయలు కొట్టు ప్రదేశం ఇది. ఇదైతే రోజు ఉండదండి, అన్నదానం ఒకటే రోజు ఉంటుంది. ఇది మామూలుగా కొంతమంది భక్తులు వచ్చి ఆ రోజు పంచారు ప్రసాదం. టెంపుల్ బయట నుంచి వ్యూ ఇది. మీరు కూడా ఎవరైనా పంచాలనుకునే వాళ్ళు ప్రసాదం భక్తులకి వచ్చి పంచుకోవచ్చు. ఇది వచ్చేసరికి పుష్కరిణి. ఇక్కడైతే ప్రజెంట్ వాటర్ లేవు మేము వచ్చినప్పుడు. పుష్కరిణి చూడండి, ఖాళీగానే ఉంది. ప్లీజ్ వియర్ ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్ ఫర్ శ్రీవారి దర్శనం. శ్రీవారి దర్శనం వచ్చేటప్పుడు కొంచెం డ్రెస్ అనేది ట్రెడిషనల్గా వేసుకొని రావాలని ఇక్కడ బోర్డు పెట్టారు. సాంప్రదాయ దుస్తులు ధరించాలని. ఇందా చూసారు కదా, వైకుంఠ ద్వారం అది. ఇది కార్ పార్కింగ్, వాహన మండపం. ఇది డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది ఇక్కడ. బ్యాటరీ వెహికల్, స్వామివారికి ఏమైనా కావాలన్నా అట్లా తీసుకొని వస్తారు, బ్యాటరీ వెహికల్. శ్రీ మహాగణపతి ఆలయం ఇది. ఇక్కడే టీటీడీ జల ప్రసాదం లభిస్తుంది మనకి. చుట్టూ గార్డెన్, ఈ శ్రీ మహాగణపతి ఆలయం చుట్టూ ఇలా గార్డెన్ పెట్టారు. కొబ్బరి చెట్లు. ఇందాక మనం వాహన మండపం చూసాం కదా, దాని లోపల ఇది శ్రీవారి కళ్యాణం జరిగినప్పుడు తీస్తారంట. ఇది గంటలు గోల్డ్ కలర్లో ఉంటాయి. ప్రసాదం అని చెప్పాం కదా, ఇది అన్నదానం కాదండి,
నార్మల్గా ఆ రోజు పెట్టారు, మేము వెళ్ళిన రోజు కొంతమంది భక్తులు పంచారు అందరికీ 2 ఇడ్లీ, అట్లా సాంబారు, సేమియా ఉప్మా. మీకు కొబ్బరికాయలు, పూలు ఇక్కడ లభిస్తాయి. ఇదిగోండి, మీకు వాష్రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ. మనకి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే, ఇంకా ఎంట్రన్స్లోనే ఇట్లా ఉంటుంది శ్రీకృష్ణుడి విగ్రహం. ఇలా చుట్టూ గార్డెన్, టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.